మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిగా దైవజన దేవదాసాయి గారు క్రిస్మస్ కాంతులు అనే పుస్తకములో ఆయన 71 పేజీలో వివరిస్తూ సాష్టాంగ పడుట వలన సంతోషం కలుగుతుంది దైవజనులు ఏమన్నారండి? సాష్టాంగ పడుట వలన సంతోషం కలుగుతుంది. చాలా మంది చర్చిలకు వెళ్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. వెళ్ళిన వెంటనే మరి చర్చ్ కుర్చీలో కూర్చోబడిపోతుంటారు, ప్రార్థన చేసుకోరు, లేదా మరి ఎక్కడున్న ప్లేస్లో అక్కడ కూర్చుని ఉంటారు. కానీ అలా కాదు, ఇక్కడ దైవజనులు ఏమంటున్నారు? సాష్టాంగ పడుట వలన సంతోషం కలుగుతుంది. అంటే చర్చికి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే మొదటగా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలండి? మోకరించి ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి, మోకరించాలి. మోకరించిన తర్వాత నువ్వు లేచి మరలా నీ ప్లేస్కి వెళ్ళి కూర్చోవాలి. ఈ విధంగా అలవాటు చేసుకోవాలి. అందుకే దైవజనులు అన్నారు, సాష్టాంగ పడటం వలన ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అలాగే దర్శించడం వలన సంతోషము. ఎవరిని దర్శించాలి? యేసు ప్రభు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించాలి. జ్ఞానులు గొల్లలు ఆయన దర్శించారు లేదా? అలాగే కానుకలు ఇచ్చట వలన సంతోషము కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమి ఇవ్వాలండి ఆయనకి? జ్ఞానులు ఏమిచ్చారు? కానుకలు ఇచ్చారు. మురిసిపోయారు. మురిసిపోయి ఇవ్వాలంట దేవుని కానుకలు. ఏమండి, ఏదో వచ్చాను కానుక ఇచ్చేసాను దేవుని బిడ్డలారా అని అనుకోకూడదంట. మురిసి ఇవ్వాలంట యేసై కానుకలు. దైవజనులు చెప్పిన మాట అండి, ఇది నేను చెప్తలేదండి. దానికి మహిమ కలుగును గాక.